నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా వీచేసి విజేతలుగా నిలిచిన కాసుబాబు లెవెన్స్ రన్నర్స్ అంబేద్కర్ లెవెల్స్ టీం సభ్యులకు బహుమతి ప్రదానం చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మురమల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుల విరాళం. శేషవస్త్రం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి దాతలను సత్కరించిన సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. యానం ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా వీచేసిన విజేతలుగా నిలిచిన కాసుబాబు లెవెన్స్ రన్నర్స్ అంబేద్కర్ లెవెల్స్ టీం సభ్యులకు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహుమతి ప్రదానం చేశారు. క్రీడాకారులకు నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని, ప్రతి ఆటలో గెలుపు ఓటములు అనేవి సాధారణం. ఓటమి చెందిన వాళ్ళు దిగులు చెందకుండా ఈ ఓటమికి కారణాలు ఏంటో తెలుసుకుని మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండే విధంగా చూసుకుని విజయం సాధించాలని క్రీడాకారులు స్ఫూర్తిని నింపి ఈ క్రీడా మైదానం మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వ పరంగా మరియు నా సొంత డబ్బులతో కూడా సహకారం అందిస్తామని, రాబోయే 2-3 నెలల్లోనే దీనికంటే పెద్దగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టేలా చూస్తామని మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి విచ్చేసి టాస్ వేసి ప్లేయర్స్ కి యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామి, యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి సామ్యుల్ ఆల్ ద బెస్ట్ చెప్పి మ్యాచ్ ప్రారంభించారు. గ్రౌండ్ లోపల బైక్ రావద్దు. రన్నర్స్ అయినటువంటి కాసుబాబు లెవెన్స్ వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రన్నర్స్ అయినటువంటి అంబేద్కర్ లెవెన్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం స్టార్టింగ్ రోజున కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కగా సుహృద వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఇక యానంలో ఏదన్నా స్పోర్ట్స్ ఈవేళ ఎంత అభివృద్ధి చెందాయంటే గౌరవనీయులు కృష్ణారావు గారే కారణం. క్రీడలంటే కృష్ణారావు గారు అంటే క్రీడలు. ఆయన అభివృద్ధితోనే ఈవేళ యానంలో ఇన్ని టోర్నమెంట్లు జరిగినా ఏం జరిగినా కూడా ఇవాళ ఇండోర్ స్టేడియంలో అయినా ఒక క్రీడాకారుడు ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా ఆడగలుగుతున్నారు అంటే అది ఒక కృష్ణారావు గారి యొక్క కృప అని చెప్పి మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరగాలని డబ్బుల్ని కూడా నేను ఇస్తాను. ఇంకా మీరు ఏం చేయాలో ఇందాక నాకు వచ్చి చెప్పారు. అలాగే డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి నేను చేస్తాను. మీరు ఏప్రిల్ మే నెలలో కూడా టోర్నమెంట్ పెట్టుకుని జూన్ 6వ తారీఖుకి దీనికంటే డబుల్ పెద్ద టోర్నమెంట్ చేయడానికి అందరూ కలిసి టోర్నమెంట్ చేయడానికి మీరు ఏర్పాటు చేసుకోండి. అందుకని మీరందరూ కూడా యువత అంతా కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళండి, క్రమశిక్షణలో ఉండండి. మీకు ఈ కార్యక్రమానికి మాకు సహాయం అందించండి అని అంటే దానికి నాకు తోసిన శక్తి కొలది, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేనే కాకుండా నా దగ్గర ఉన్న కొంత టీం ఉన్న వాళ్ళతోటి సహాయాన్ని కూడా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలకి ముందుంటానని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ మన మల్లాడి కృష్ణారావు గారి యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వాలు in this match was ₹10 మేము cash prize plus memento trophy. Yes, best bowler Shiva trophy Mulkarga, best fielder
గురువు చెప్పిన మీదుగా అందడం జరుగుతుంది. చెప్పండి. 3 మెంబర్స్ బయట చెప్తున్నారు కదా నాగర్ గారు, దయచేసి అందరూ వచ్చి ఆ మెంబర్తో తీసుకోండి. ఒకరు 15 మెంబర్స్ కూడా వచ్చి సార్ ఒక ప్రైజ్ తీసుకోవడం, బహుమతి తీసుకోవడం సంతోషం. అలాగే జీవితంలో కూడా ఎదగాలి, జీవితంలో కూడా మంచి జాబులు కానీ మంచి ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఈ యువత చేయడానికి యువతానికి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. ధనస్ ట్రోఫీ సరే తీసుకోవాల్సిన కోరుతున్నాం. 20,000 క్యాష్ ప్రైజ్, బిగ్ క్లబ్ 20,000 క్యాష్ ప్రైజ్ ప్లస్ రన్నర్స్ కప్. మంచి యానం రీజెన్సీ సిరామిక్ పరిశ్రమ అధ్యక్షుడు దివంగత కొణిదెల చక్రవర్తి చంద్రశేఖర్ వర్ధంతిని సోమవారం రీజెన్సీ పరిశ్రమ విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. 27 జనవరి 2012వ తేదీన చంద్రశేఖర్ కర్కశంగా పాశవికంగా దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఆయన పరమపదించిన రోజున ప్రతి ఏటా రీజెన్సీ యాజమాన్యం గత 13 ఏళ్లుగా అనేక కార్యక్రమాలను చంద్రశేఖర్ విశేష సేవలకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తుంది. చంద్రశేఖర్ అనేక విధాలుగా చేసిన అనేక సామాజిక సేవ కార్యక్రమాల తోడ్పాటుకు ఎప్పుడూ భావితరాల వారికి గుర్తుండిపోయేలా వృద్ధాశ్రమం సముదాయంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మల్లాడి కృష్ణారావు సారథ్యంలో చంద్రశేఖర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రీజెన్సీ పబ్లిక్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తాతపూడి ప్రసాదరావు, చింతాకొండరావు, చెక్కల వీరభద్రరావు, రాజేంద్ర ప్రసాద్, శంకర్, జీటీ ప్రసాద్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు చంద్రశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నదలకు అమ్మఒడిగా నిలిచిన యానం వృద్ధాశ్రమం, అన్నద చిన్నారుల నిలయం, కిడ్స్ ప్లే స్కూల్లో వృద్ధులు, చిన్నారులకు రీజెన్సీ విద్యా సంస్థల ప్రతినిధులు పన్ను పంపిణీ చేశారు. అంతకుముందు రీజెన్సీ విద్యా సంస్థల సముదాయంలో ప్రసాదరావు, మార్తాండ ప్రసాద్లు ఆధ్వర్యంలో వందలాది మంది చిన్నారుల సమక్షంలో చంద్రశేఖర్ వర్ధంతిని నిర్వహించి ఆయన విశేష సేవల్ని గుర్తు చేసుకున్నారు. చంద్రశేఖర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చెప్తాడు అది కూడా వారి కుమార్తెలు వినీల గారు, జాహ్నవి గారు అన్నదాత. కీర్తిశేషులు కేసీ చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు వినీల గారు, జాహ్నవి గారు అన్నదాత. కీర్తిశేషులు కేసీ చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు వినీల గారు, జాహ్నవి గారు అన్నదాత. కీర్తిశేషులు కేసీ చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు వినీల గారు, జాహ్నవి గారు అన్నదాత. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిపాలనా యంత్రాంగం యానంలోని ప్రముఖులకు, యానం పరిపాలనాధికారి, మునిస్వామి అధికారులకు, నాయకులకు ఆదివారం రాత్రి తేనెటి విందించారు. ఈ సందర్భంగా యానం జవహర్ మినీ బాలభవన్, జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానం సబ్ కోర్టు జడ్జి రాజమోహన్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు.
చేయవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ వందే మాతరం కనుల నిండా ఎగిరింది ఎగిరింది స్వాతంత్ర జెండా దీపాలు నింపుతోంది మన సంస్కృతి జెండా ఎగరాలి విను వీధిలోనా గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे पे बाट मादन भारतीय रसाल साखल निन्नी कोइలలో పద పసా పద పరి సానిద సానిద పగ మదమా పద పసా పద పరి సానిద సానిద పగ మదమా మానవాళి మనుగడొకటై ఎల్లలెరుగని భావమొకటై ఆ విశ్వమంతా ఒక్కటేనని చాటి చెప్పే పాట మాదని విశ్వమంతా ఒక్కటేనని చాటి చెప్పే పాట మాదని చాటి చెప్పే బాట మాదని భారతీయ రసాల సాఖల్ నిన్ని కోయిలలో తేనె తేటల తీపి మాటల పాట విన్నెలలో పద పసా పద పరి సానిద సానిద పగ మదమా స్వతంత్ర దేశం సొగసైన భరతదేశం మాది స్వతంత్ర దేశం కాశ్మీరు నగరు నుండి కన్యాకుమారి వరకు కాశ్మీరు నగరు నుండి కన్యాకుమారి వరకు హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం మరెన్నో కలిసున్న భరతదేశమి దేశం మాది స్వతంత్ర దేశం సొగసైన భరతదేశం మాది స్వతంత్ర దేశం తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా మలచుకొని సాగర మేఖల చుట్టుకొని సురగం పేదల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా. వెరీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సాయి కృతి, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారు, అలాగే మన జడ్జి గారు, మిగిలిన గవర్నమెంట్ ఆఫీషియల్స్, అలాగే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ అభినందనలు. ఎవరైతే జెండా వందనాన్ని స్వీకరిస్తారో మరి వారిని అభినందిస్తూ వారు మళ్ళా విఏపీస్ని అలాగే తోటి పనిచేస్తున్న కొలీగ్స్ని అందరినీ కూడా కలిసి ఈవినింగ్ ఇక్కడ ఒక టీ పార్టీ ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం. నేను కూడా దగ్గరగా ఒక 35 years నుంచి ఈ కార్యక్రమాలకి వస్తూ ఉన్నాను. కానీ లాస్ట్ 4 years మాత్రమే మధ్యాహ్నం ఈ కార్యక్రమాలకి రాలేదు. లాస్ట్ 15 days నుంచి 9వ తారీఖు నుంచి నిన్న రాత్రి వరకు కూడా నేను యానంలో లేను. ముఖ్యంగా మ్యాక్సిమం డేస్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నాను. నిన్న నైట్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటర్ గారు ఇన్విటేషన్ పట్టుకొచ్చి ఇచ్చారు. అలాగే నైట్ ఫోన్లో కూడా చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉదయం కార్యక్రమానికి వస్తానని చెప్పాను, కానీ ఉదయం రాలేకపోయాను. ఈవినింగ్ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని చెప్పుకున్నాను. నేను అక్కడ మెట్టగూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళడం లేట్ అయింది. మీరు అందరూ కూడా నన్ను మన్నించండి. ఇంకా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు అన్నీ చూడకపోయినా కానీ లాస్ట్లో కనీసం 1 or 2 సాంగ్స్ అయినా సరే దేశం భక్తి గీతాలు పిల్లలు చాలా ఇక్కడ చేసుంటారు. వారందరికీ కూడా అభినందనలు. అలాగే మీ అందరి సమక్షంలో ఒక షాల్ని ఈరోజు మన చీఫ్ గెస్ట్ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకున్న మునిస్వామి గారిని అభినందిస్తూ మనుగడొకటై ఎల్లనెరుగని భావమొకటై చాటి చెప్పే బాట మాదని చాటి చెప్పే బాట మాదని భారతీయ రసా హెచ్ కార్తికేయ, సిరిచందన సహిత బాలభవన్ చిన్నారులచే మనకింత చక్కటి సంగీతాన్ని అందించిన మూర్తి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎన్ హాసిన్, బి నిరుక్త, ఎస్ శరణ్య, కె భువనచంద్రిక, సిహెచ్ కార్తికేయ, సిరిచందన, రుష్మిత సహిత చక్కటి సంగీతాన్ని అందించిన మూర్తి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సూపర్ పాలన ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార
వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తోందని ఈ కార్యక్రమం ద్వారా అందే ప్రతి ఆర్జీని నిర్దిష్ట గడువులోగా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ జిల్లా స్థాయిలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆర్జీదారుల్ని మర్యాదపూర్వకంగా పలకరించి వారి సమస్యల్ని సావధానంగా విని అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులకు వివరించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ రాజకుమారి, డిఆర్డీఏ శివశంకర్ ప్రసాద్, డ్వామా పథక సంచాలకులు మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్త్రీ నాథరావు, కృష్ణమూర్తి ఆర్జీదారుల నుండి సుమారుగా 210 ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరమన్నారు. ఆర్జీ అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ ఆర్జీలతో పాటుగా స్వర్ణాంధ్ర విజన్, రెవెన్యూ సమస్యలు, నైపుణ్య అభివృద్ధి తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు నాణ్యతతో ఆర్జీదారులు సంతృప్తి ధ్యేయంగా పరిష్కరిస్తూ పీజీఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో జియో కోఆర్డినేటర్స్తో మ్యాపులను రూపొందించాలని ఆదేశించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మూరమల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్ట్కి సోమవారం భక్తులు విరాళం అందించారు. అమలాపురంకి చెందిన శ్రీ పరిమి సతీష్ కుమార్ 10,000 రూపాయలు, హైదరాబాద్ శ్రీ గంటి శ్రీహరి రామకృష్ణ 10,000 విరాళం సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. శేష వస్త్రం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దాతను సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి వీచేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తిగొందులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ శివారు పత్తిగొందులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద, గ్రామ సర్పంచ్ పంపిన రామకృష్ణ, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, మాజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు, నాయకులు దూడిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, దున్న మురళీకృష్ణ, ఇంజరం పశు వైద్యులు మూర్తి, పత్తిగొంది వైద్య సుధాలు పాల్గొని వైద్య శిబిరం ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. చివరగా శిబిరంలో నిర్వహించిన లేగదూడల్లో అందాల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. వేయాలండి ఓ మోతండి అలాగైతేనే వస్తుంది బెదిరిపోయి వాళ్ళకి బోల్డ్ బాగా
దీంట్లో అందాల పోటీల కిందండి ప్రతి దోడికి ఏ దోడినైతే బాగా మేపుతారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అదే వచ్చిన దోడులందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పశువుకి కూడా నట్టల నివారణ మందులు వేసుకోవాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే మన హాస్పిటల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకుంటున్నారు, కానీ మన దూరాలంటే హామ్లెట్స్ అంటారు కదండి, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా దూడలకు వేసుకుంటున్నారు, కానీ ఆవులకి, గేదెలకి, పెద్దవాటికి వేసుకోవడం లేదు. కాబట్టి అసలు నట్టల నివారణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు వేసుకోవాలని ఈరోజు పశు ఆరోగ్య శిబిరాల్లో చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి పశువుకి కూడా క్యాంప్కి తీసుకొచ్చి లేబర్ కాంపోనెంట్ అని ఉంటారండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకి ఎక్కడైతే సిమెంట్ రోడ్, సీసీ రోడ్స్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ గోకులాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చేసాము. సో మిగతావి కూడా అప్లికేషన్స్ మన దగ్గర మరొక 300 అప్లికేషన్స్ ఉన్నాయంటే 1850 అప్లికేషన్స్ సబ్మిట్ చేయగా ఇంకా 350 వరకు అప్లికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలోనే మనం కంప్లీట్ చేస్తాం. సో ఇది ఒక కార్యక్రమం, మేజర్ కార్యక్రమం. ఇక రెండో కార్యక్రమానికి వచ్చేసరికి ఆవు పెయ్యిల పథకం, పెయ్యి దూడల ఉత్పత్తి పథకం ఉంది మన దగ్గర. ఇది 1300 రూపాయలు. 1300 రూపాయలు దాని ఖరీదైతే మనం ఓన్లీ 500 రూపాయలకే ఇస్తున్నాము. ఓన్లీ 500 రూపాయలకే. అంటే ఇక్కడ 10 ఇంజక్షన్లు చేస్తే 9 ఆడపెయ్యలు పుట్టే అవకాశం ఉందన్నమాట. మరి ఇది మనకి ఎంతో అవసరం. మనకేంటి, మనం ఏమనుకుంటాం, మగపిల్లాడు పుట్టాలనుకుంటాం, కానీ మేము అలాగనుకోం. మనకి ఆడపెయ్య పుట్టాలి, ఎందుకంటే పాలు మనకు వస్తాయి కాబట్టి ఆడపెయ్యే పుట్టాలని కోరుకుంటాం. ఈ ప్రక్రియని రానున్న ముందర కాలంలో కూడా ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది. 500 రూపాయలు కూడా మొన్ననే నేను అడగడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది, అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. 500 రూపాయలు కూడా 250 రూపాయలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీని మొత్తం మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇది 500 రూపాయలు మనకేమి ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఎవరైతే ఇంజక్షన్ చేస్తారో ఆ టెక్నీషియన్ కరెక్ట్గా ఉండాలి. గర్భంలో లోపాలు లేకుండా ఉన్నట్టయితే మొదటైతే పశువు కానివ్వండి, లేదంటే పగలు కానివ్వండి చేసినట్లయితే మనకి ఈ ప్రక్రియ అందుబాటులో ఉంది. దీనికి ముర్రా జాతి వీర్యం మన దగ్గర ఉంది, సాహివాలు ఉంది మన దగ్గర, అలాగే మరి హెచ్ఎఫ్ జెర్సీ కూడా మన దగ్గర ఉన్నాయి, అలాగే గిర్రి కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఈ పశువులన్నింటినీ కూడా ఇంజక్షన్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతానికి సూటబుల్ అయిన యానిమల్ ఏదంటే సాహివాల్. ఈ సాహివాల్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే మనకి మేత తక్కువ తింటుంది. తర్వాత మన ఇంట్లో చాలా డొసాయిలు ఉంటాయి, పిల్లలు కూడా కట్టేసుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండొచ్చు మనకి. కాబట్టి ఈ కూడా పథకాన్ని మాత్రం మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుతున్నాను. శ్రద్ధగా చేస్తారనే ఉద్దేశం మీద మీకు 20,000 రూపాయలు అదనంగా ఇవ్వబడింది. మందులకి ప్రైజులు మళ్ళీ అదనంగా ఉంటాయి. అలాగే మామూలు రెగ్యులర్ మెడిసిన్స్తో పాటు డివార్మింగ్ ఏదైతే పట్టుబడులు ఉన్నాయో వాటి తర్వాత అడిషనల్గా బడ్జెట్ మీకు ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు గుర్తుంచుకోవాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా వీచేసి విజేతలుగా నిలిచిన కాసుబాబు లెవెన్స్, రన్నర్స్, అంబేద్కర్ లెవెల్స్ టీం సభ్యులకు బహుమతి ప్రదానం చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మురమల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుల విరాళం. శేషవస్త్రం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి దాతలను సత్కరించిన సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.